ఫారం 7 అక్రమ దరఖాస్తుల వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి మంత్రులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపు కోసం ఫారం 7 దుర్వినియోగం జరుగుతోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రతిపక్ష వైకాపానే ఈ అక్రమాలకు పాల్పడుతుండడం శోచనీయమని మండిపడ్డారు. బీహార్ ప్రశాంత్ కిషోర్ తెరాసతో కలిసి ఈ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలోనూ ఇదే పద్ధతి అవలంబించారని, తెలుగుదేశం త్వరగా అప్రమత్తం కావడం వల్ల ఏపీలో నష్టాన్ని నివారించగలిగామని మంత్రులు అన్నారు. ఒక పార్టీ సింపథైజర్గా ఉండేటువంటి ఓట్లను డిలీట్ చేయడానికి ఫారం 7ను అప్లోడ్ చేసి మొత్తం కూడా ఓటర్ని ఓటు హక్కు తీసేసేటువంటి కార్యక్రమం జరిగిందంటే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము ఆ రోజు అనుకున్నాం, ఏమన్నా పీకే ఎంత వేస్తున్నారంటే ఈడేం పీకుతాడని అనుకుంటే ఈడు ఓట్లు పీకేదానికి వచ్చినాడు. నేను ఆ రోజు వాణి జెండా పీకుతా అంటే ఈడు ఓట్లు పీకేదానికి ఈ రాష్ట్రానికి వచ్చినట్టుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దీనికి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కెచ్ మొత్తం కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు కూడా వారికి వ్యతిరేకంగా ఉండే పార్టీల ఓట్లన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో, ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే 19,000 ఫామ్ 11 అప్లై చేశారు. ఆడ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి సేమ్ థింగ్ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయడానికి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి అక్కడ తెలంగాణలో కూర్చొని స్కెచ్ చేసి పెయిడ్ మనుషుల్ని తీసుకొచ్చి పెట్టడం, దాంట్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇచ్చేసి మొత్తం ఓటర్లు డిలీట్ చేసేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసే ప్రయత్నం ఒకసారిగా చేశారు.